అటెన్షన్ ప్లీజ్. కొంతమంది చూపే వక్రం, మాటే వెటకారం. వక్ర దృష్టికి, వంకర నాలుగుకు మారుపేరుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేన్నైనా ఎవరినైనా విమర్శిస్తారు, అలవాటుగా తప్పు పడతారు. చూడగానే పొట్టి, పొడుగు, స్థూలకాయం, బక్కపీచు, నలుపు, తెలుపు, జుట్టు, కళ్ళు, కాళ్ళు, ముఖం, ముక్కు, మూతి ఏదో ఒకదాన్ని వెటకరిస్తూ వికృతంగా ఆనందిస్తుంటారు. బాణపట్ట ఉందనో, వాళ్ళు నల్లగా తుమ్మముద్దులో ఉన్నారనో, నోటికి ఎంత వస్తే అంత అనేస్తుంటారు. ఎదుటివారు నొచ్చుకుంటారనో, వారి మనసు గాయపడుతుందనో ఏమాత్రం ఆలోచించరు. ఎటువంటి భయ సంకోచాలు లేకుండా ఎగతాళి చేస్తారు, వెటకారాలకు దిగుతారు. ఇలాంటి బాగోతాలు రాజకీయాల్లో మరీ ఎక్కువ. అందులోనూ మహిళలనైతే కొంతమంది క్రూరంగా టార్గెట్ చేస్తారు, చేస్తున్నారు. బాడీ షేమింగ్ అంటే అదే. తోటివారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం సభ్యత కాదు, సంస్కారమో కాదు. ఆ మాత్రం ఇంగితం లేని చౌకబారు మనుషుల చేతిలోని అదృశ్య ఆయుధమే బాడీ షేమింగ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక సీనియర్ నేత పైత్యం తాజాగా బయటపడింది. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలోని కాల్కాజీ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి రమేష్ బిధూడి రంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాక తాను చేయతలపెట్టిన మహత్కార్యం గురించి ఆయన వెల్లడించారు. ఆ నియోజకవర్గంలోని అన్ని రహదారుల్ని ప్రియాంక గాంధీ బొగ్గల్లా తీర్చిదిద్దుతామని రమేష్ బిధూడి మహాశయులు బహిరంగంగా హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి గగ్గోలు పుట్టింది. जैसे ओखले की सड़कें हमने बना दिए, संगम विहार की सड़कें बना दिए, इसी प्रकार से कालकाजी भी सुधार कैंप के सामने वाली, बराबर वाली, अंदर वाली सारी की सारी सड़कें प्रियंका गांधी के गाल जैसे जरूर बना देंगे. గతంలో ఇటువంటి పైత్య ప్రకోపమే బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నోట ఎగదన్నింది. సినీ నటి హేమమాలిని బొగ్గల్లా నున్నగా రోడ్లు వేయిస్తానన్న లాలూ వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేకెత్తించాయి. రమేష్ బిధూడి అయినా, లాలూ ప్రసాద్ అయినా, మరొకరు ఎవరైనా ప్రజా ప్రయోజనార్థం రోడ్లు వేయించడాన్ని ఎవరైనా హర్షిస్తారు. ఆ సందర్భంగా పనిగట్టుకుని మరీ రాజకీయ ప్రత్యర్థుల్ని, అందులోనూ మహిళల్ని కించపరిచేలా మాట తొలితే మాత్రం ఎవరైనా చేత్కరిస్తారు. జనానికి పనికొచ్చేది చేస్తామంటూనే సంస్కారహీనంగా నోరు జారి చీకొట్టించుకోవడం ఆయా నాయకమన్యుల దిగజారుడు భాషా వికృత విన్యాసాలకే అద్దం పడుతుంది. రాజకీయాల్లో ప్రావీణ్యంతో రాణించుకోరే మహిళా మూర్తులకు ఇటువంటి వేధింపులు, పొలిటికల్ ర్యాగింగు శృతి మించుతుండడం ఆందోళనకర పరిణామం. ఎవరూ పెర్ఫెక్ట్ కారు, పరిపూర్ణులు కాలేరు. ఎంతసేపు ఎదుటివారి తప్పులే ఎత్తిచూపడం లేఖితనం. ప్రతివారిలోనూ ఎంతో కొంత మంచి, ఎన్నో కొన్ని సానుకూల అంశాలు ఉంటాయని గుర్తించి గౌరవం ఇచ్చి పుచ్చుకునే లక్షణం పరిణతికి నిదర్శనం. సరైన పాయింట్ ఉంటే విమర్శించవచ్చు. విమర్శ పేరిట రూపాన్ని వికరించడం, మాట తీరుని ఎగతాళి చేయడం నికార్సైన కుసంస్కారం. అడపాదడప బాడీ షేమింగ్ ఘట్టాల్లో ఆ చీకటి కోణమే బట్టబయలవుతోంది. సినిమాలు, రాజకీయాలు, ఇతర సామాజిక శ్రేణులకు చెందిన మహిళల్ని ఇలా పనిగట్టుకుని లేఖి వ్యాఖ్యలకు గురి చేయడం అవధులెరుగని పురుషాహంకారమే తప్ప మరొకటి కాదు. మహిళల తెలివితేటలు, సామర్థ్యం, ప్రసంగధాటిలో నైపుణ్యం, వారి జనాకర్షక శక్తి వీటినేమీ గుర్తించే పరిణతి, సంస్కారం లేని వాళ్లే బాడీ షేమింగ్కు పాల్పడుతున్నారు. మీడియాలో ప్రచారానికి, సెన్సేషనలిజానికి ఎగబడుతున్నారు. మహిళలు గర్భం దాల్చినప్పుడు వారి శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. హార్మోన్ల మార్పుల వల్ల శరీరాకృతి మారుతుంది. గర్భధారణ అనేది సృష్టి పరిణామ క్రమంలో స్త్రీ పోషించే అత్యంత కీలక భూమిక. బిడ్డను కనే ప్రక్రియ తల్లిని మరణం అంచులకు తీసుకుపోతుంది. అటువంటి అమ్మతనాన్ని వెకిలిగా చూడడం మనుషులు చేయదగ్గ పని కాదు. ఇటీవల ఒక ప్రముఖ నటి పెళ్లి చేసుకుని గర్భం దాల్చి ప్రసవించే క్రమంలో వెర్రిమొర్రి కామెంట్లకు గురైన దారుణ దుస్థితి ఆలోచన పరుల్ని దిగ్భ్రాంతపరిచింది. ఆ మధ్య శ్యామ్ సింగారాయ్ సినిమాలో దేవదాసిగా నటించిన సాయి పల్లవిని కొంతమంది నెటిజన్లు వేధించిన తీరు ఎందరిలోనూ ఆక్రోశం రగిలించింది. కొన్ని లేఖి కామెంట్లపై తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ సూటిగా స్పందించారు. మహిళలు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండాలని పిలుపిచ్చారు. ఇతరుల్ని బాడీ షేమింగ్ చేసేవారికి మహిళల ఆత్మధృతిని దెబ్బతీయడం, వారిని వెనక్కి లాగడం, పురోగతిని అడ్డుకోవడమే లక్ష్యాలుగా ఉంటాయని ఆమె ఎద్దేవా చేశారు, ఘాటుగా విమర్శించారు. ఎవరు మరొకరిలాగా అచ్చుగుద్దినట్లు, తూకం వేసినట్లు ఒకే తీరుగా ఉండరు. అందరూ పుష్టిగా శరీర సౌష్ఠవం కలిగి ఉంటారా? వైవిధ్యం ప్రకృతి సహజం. ఆ స్పృహ లేని బాడీ షేమింగ్ దాష్టీకం తప్పు. అది చాలామందిలో నిరాశకు, ఆందోళనకు, ఆత్మన్యూనతకు దారితీస్తుంది. దురదృష్టవశాత్తు కొన్ని విద్యా సంస్థలు, కార్యాలయాల్లోనూ బాడీ షేమింగ్ ఘట్టాలు వెలుగు చూస్తున్నాయి.
కొందరికి హార్మోన్ల మార్పు శాపం అవుతుంది. మరి కొంతమందిలో వయసుతో పాటు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అవి బాడీ షేమింగ్కి దారితీయడం విచారకరం. ఈ మధ్య ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న నటి కాజల్ అగర్వాల్ నెటిజన్ల కామెంట్లపై తీవ్రంగా స్పందించారు. తన శరీరాకృతిని నిందించే వ్యాఖ్యలను, మీములను దులపరించేసుకున్నారు. దయగా ఉండడం నేర్చుకోమని నెటిజన్లకు హితవు పలికారు. అది బాధితులు చెప్పాల్సిన మాట కాదు, చేయాల్సిన విన్నపం కాదు. నిన్నుగా ప్రేమించడానికి, నీకోసమే కన్నీరు చిందించడానికి నేను ఉన్నాను అనే తోడు కలిగి ఉండడమే మహాభాగ్యం అన్నాడు సినీ కవి. అటువంటి మనిషి తన ఉనికే నేడు కనుమరుగవుతోందా? సభ్యతతో సౌమ్యంగా ప్రవర్తించడమే అరుదైన పాడుకాలం ఇప్పుడు దాపురించిందా? ఒక మహిళను ఆమె ఆడబడిచే బాడీ షేమింగ్ చేయడాన్ని కేరళ హైకోర్టు తప్పుపట్టింది. అది భారతీయ శిక్షాస్మృతి IPC 498A కింద దుర్మార్గ వర్తనగా పరిగణించదగ్గ నేరమని స్పష్టీకరించింది. ఇతరత్రా బాడీ షేమింగ్ ఘటనలు నేరపూరితాలేనని, శిక్షార్హంగా భావించాల్సినవేనన్న యథార్థం దేశవ్యాప్తంగా అనుభవపూర్వకంగా రుజువవుతోంది. మీడియాలో చౌకబారు ప్రచారం కోసం సంయమనం కోల్పోయి నోరు పారేసుకుంటున్న వాళ్లను ఏం చేయాలి? సామాజికంగా బహిష్కరించాలి. సభ్యత, సంస్కారాలను గాలికి వదిలేసి వెర్రిగా, రోతగా ప్రవర్తించే వాళ్లను ప్రజా జీవితం నుంచి తరిమేయాలి. ముఖ్యంగా మహిళల తెలివితేటలను, రాజకీయంగా ఎదుగుదలను చూసి సహించలేకపోతున్న కుసంస్కారుల పెడపోకడలపై జాగృత ప్రజానీకమే తీర్పు ఇవ్వాలి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎకల్దేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.